మనకి అలంకారాలు రెండు రకాలు, అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు. శబ్దాలంకారాలు మనకి 5 ఉంటాయి. ఆ 5 శబ్దాలంకారాలని ఎలా గుర్తుంచుకోవాలో ఒక కోడ్ ద్వారా ఇక్కడ మనము చూద్దాము. ఫస్ట్ది అంత్యానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస, యమకాలంకారము, వృత్యానుప్రాసాలంకారం. ఇవి మాత్రమే శబ్దాలంకారాలు అని మనం ఎలా గుర్తుంచుకోవాలి అంటే, ప్రాస అని వచ్చింది అంటే అది శబ్దాలంకారము అని గుర్తుంచుకోండి. అంతేకాదు ప్రాస అని వచ్చిందంటే అది శబ్దాలంకారం అని గుర్తుంచుకోండి. వీటికి ఈ 5ంటిని గుర్తుంచుకోవడానికి ఒక సింపుల్ కోడ్లో ఇలా గుర్తుంచుకోండి. అలా చేయరు, అలా చేయరు అని గుర్తుంచుకోండి. ఇవి శబ్దాలంకారాలు అని గుర్తుంచుకోండి. అంటే అంత్యానుప్రాస, లా అంటే లాటానుప్రాస, చేకానుప్రాస, యమకాలంకారము, వృ అంటే వృత్యానుప్రాస అలంకారము. ప్రాస అంటేనే శబ్దానికి సంబంధించింది. ప్రాస అంటే రైమ్ అంటాం. రైమ్ అంటే రిధం ఇచ్చేది. రిధం అంటే సౌండ్కి సంబంధించింది. సౌండ్ అంటే తెలుగులో శబ్దం అంటాం. అలా గుర్తుంచుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.